యుఎన్ జనరల్ అసెంబ్లీ 80th సెషన్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ ఇచ్చారు. ఎవరూ చేయలేనంతగా, ఇంతకుముందు ఏ దేశాధినేత చేయలేనంతగా, ఇంతకుముందు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయనంతగా తాను కృషి చేశానని చెప్పారు. గత 7 మాసాల్లో 7 యుద్ధాలు ఆపానని చెప్పి ఆయన చెప్పారు. ఈ యుద్ధాలన్నీ కూడా అన్ఎండింగ్ వార్స్, వీటికి ఎండ్ అంటూ లేదు, నిరంతరాయంగా జరుగుతున్నాయి. అలాంటి యుద్ధాలు నేను ఆపాను. ఐక్యరాజ్య సమితి కూడా ఆ పని చేయలేకపోయింది, కానీ నేను పెద్ద పెద్ద యుద్ధాలను ఆపానని చెప్తూ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపాడంట, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాడంట, రువాండా మరియు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య యుద్ధాన్ని ఆపాడంట, థాయిలాండ్ కాంబోడియా మధ్య యుద్ధాన్ని ఆపాడంట, అర్మేనియా అజర్బైజాన్ యుద్ధాన్ని ఆపారంట, ఈజిప్ట్ మరియు ఇథియోపియా మధ్య యుద్ధాన్ని ఆపారంట, సెర్బియా మరియు కొసావో మధ్య యుద్ధాన్ని ఆపారంట. ఇలా 7 యుద్ధాలు ఆపానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. కొన్ని యుద్ధాలు అయితే 30-40 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అలాంటి యుద్ధాలను నేను ఆపాను. వేల మంది ప్రజలు ఆ యుద్ధాల్లో చనిపోయారు. ఇప్పుడు ఆ యుద్ధాలు నేను ఆపగలిగానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తనను తాను ప్రశంసించుకున్నారు ఐక్యరాజ్య సమితి వేదికగా. ఇక్కడ మే 10వ తారీఖున మనకు తెలుసు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య తనే యుద్ధం ఆపానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తనకు తాను ప్రకటించుకున్నారు. అయితే భారతదేశం మాత్రం డొనాల్డ్ ట్రంప్ అమెరికా నెగోసియేషన్స్ కాదు, ఇండియా పాకిస్తాన్ మిలిటరీస్ ఒప్పుకున్నాయి కాబట్టి యుద్ధం ఆపాం, కానీ అమెరికా పాత్ర దీనిలో లేదని చెప్పి ఇండియా క్లారిటీ ఇచ్చింది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మే 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అనేక మార్లు ఇండియా పాకిస్తాన్ మధ్య తానే యుద్ధం ఆపానని చెప్పుకున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి మరియు దానికి సంబంధించిన సంస్థల విషయంలో చాలా కటువుగా ఉంటారు. దానిలోంచి అమెరికాని చాలాసార్లు విత్డ్రా కూడా చేశారనమాట. ఉదాహరణకి యునెస్కో కావచ్చు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కావచ్చు, దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి కూడా ఆయన చాలా కటుగా వ్యవహరించారు. జనవరి నుంచి ఎప్పుడైతే ఆయన అమెరికా అధ్యక్షుడయ్యారో ఐక్యరాజ్య సమితికి చెల్లించాల్సిన యాన్యువల్ కంట్రిబ్యూషన్స్ కూడా ఆయన ఇవ్వట్లేదన్నమాట. అమెరికా ఏరియాస్ అన్ని కూడా ఐక్యరాజ్య సమితిలో పెరిగిపోతున్నాయి. అమెరికా ఐక్యరాజ్య సమితికి ఏవైతే రెగ్యులర్గా కంట్రిబ్యూట్ చేస్తుందో అవి కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు నిన్న స్పీచ్లో ఏదైతే యుఎన్ జనరల్ అసెంబ్లీ అని స్పీచ్ ఇచ్చారో క్లైమేట్ చేంజ్ యాక్షన్ సంబంధించి అసలు గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా చెత్త కాన్సెప్ట్, ఆ విషయంలో నేను అస్సలు తలదోర్చును, అలాంటి విషయం నేను పట్టించుకున్నాను చెప్పి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా చెప్పారనమాట. చైనాని ఇండియాని డొనాల్డ్ ట్రంప్ మళ్ళా ఐక్యరాజ్య సమితి వేదికగా ఆడిపోసుకున్నారు. ముఖ్యంగా చైనా ఇండియా వల్లే రష్యా ఉక్రెయిన్ వారికి డబ్బులు దొరుకుతున్నాయి. రష్యా దగ్గర నుంచి చైనా ఇండియా ఆయిల్ కొనుక్కుంటున్నారు కాబట్టే బోల్డంత డబ్బులు రష్యాకు వస్తున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మళ్ళా ఇండియా పైన నిప్పులు చెరిగారు. మొత్తానికి ఐక్యరాజ్య సమితి చేతగాని సమితి అయిపోయిందని, ఐక్యరాజ్య సమితి సాధించింది ఏమీ లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లోనే చెప్పారు. ఇమిగ్రేషన్ విషయంలో నా పాలసీస్ చూసి మీరు అందరూ నేర్చుకోవాలి. నేను ఎంత జాగ్రత్తగా ఇమిగ్రేషన్ కంట్రోల్ చేస్తున్నానో ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ఇమిగ్రేషన్స్ వల్లే ప్రపంచానికి నష్టం వస్తుంది కాబట్టి ఇమిగ్రేషన్స్ ఆపాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.